పిల్లల భుజాలపై సిలబస్ బండ, నలిగిపోతున్న నవతరం, సోషల్ సైన్స్ సిలబస్ బర్డన్. అసలు ఇది ఎడ్యుకేషనా, టార్చరా? హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చిన్న పిల్లల మీద ఉన్న పెనుభారం. అవును, 9th క్లాస్ మరియు 10th క్లాస్ సోషల్ సైన్స్ సిలబస్ పిల్లల పాలిట ఒక పీడ కలగా మారింది. స్కూల్కి వెళుతున్నారా లేక యుద్ధానికి వెళుతున్నారా అనే స్థాయిలో వాళ్ళ పుస్తకాలు బరువు మోస్తున్నారు. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ పరిస్థితి ఏంటి, పిల్లలు ఏమంటున్నారు? Syllabus should be cut these days because there's a lot of burden on the children anyways, and also the extracurricular activities like dancing, and we also have many inter-school activities, so it's like a lot of burden for us anyway. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. పిల్లలు హెవీ బర్డన్స్ తో అక్షరాల నలిగిపోతున్నారు. ఈ 2026-27 అకాడమిక్ ఇయర్ సిలబస్ లిస్ట్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. పిల్లలు స్ట్రెస్ తట్టుకోలేక ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. For the students to study so much of and in 1 year or a certain period of time, so it is too much of stress for the student. ఏంటండి, అంత దారుణంగా ఉందా పరిస్థితి? అసలు ఆ సిలబస్ లో ఏముంది, ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? ఒక్కసారి 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ లో 4 పుస్తకాలు, ఆ 4 పుస్తకాల్లో ఏకంగా 20 చాప్టర్లు చదవాలి. అందులో జాగ్రఫీ 6 చాప్టర్లు, హిస్టరీ 5 చాప్టర్లు, డెమోక్రటిక్ పాలిటిక్స్ 5 చాప్టర్లు, ఎకనామిక్స్ 4 చాప్టర్లు. అవి 4 భాగాలుగా ఉన్నాయి. హిస్టరీలో ద ఫ్రెంచ్ రెవల్యూషన్, సోషలిజం ఇన్ యూరప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ టాపిక్స్ అర్థం చేసుకోవడానికి పిల్లలకి తల ప్రాణం తోకకు వస్తుంది. ఇవన్నీ ప్రిపేర్ అవడానికి అంటే మాటలు కాదు అంటున్నారు తల్లిదండ్రులు. ఓ మై గాడ్, 9th క్లాస్కే ఇలా ఉంటే ఇక 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాసే పిల్లల ప్రెషర్ ఇంకెలా ఉంటుంది మరి? 10th క్లాస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మొత్తం 22 చాప్టర్లు వాళ్ళ నెత్తిన రుద్దుతున్నారు. ఒక జాగ్రఫీలోనే 7 చాప్టర్లు ఉన్నాయి. ఒక హిస్టరీకి వస్తే ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్, నేషనలిజం ఇన్ ఇండియా లాంటి చాప్టర్లతో పాటు డెమోక్రటిక్ పాలిటిక్స్, సివిక్స్ లో 5 చాప్టర్లు, ఎకనామిక్స్ లో 5 చాప్టర్లతో పిల్లల్ని కనీసం ఆడుకునే సమయం కూడా దొరకట్లేదు. ఒకే సబ్జెక్ట్ లో ఇన్ని రకాల హిస్టరీలు, ఎకానమీలు బైహార్ట్ చేయాలంటే వాళ్ళ బుర్రలు ఏమైపోవాలి? ఇది ముమ్మాటికి చైల్డ్హుడ్ ని లాగేసుకోవడమే. నిజంగా ఇది షాకింగ్ న్యూస్. మరి పేరెంట్స్ ఏమంటున్నారు? 10th में जैसे अभी ग्रेजुएशन में सेमेस्टर पैटर्न हुआ है, उस पैटर्न से सेमेस्टर पैटर्न होना चाहिए 10th में, और 12th में भी वैसे ही पैटर्न होना चाहिए. और कम भी वो सेमेस्टर पैटर्न रहेगा तो अपना स्टडी में भी ये हो जाएगा कम ज़्यादा, यानी प्रेशर भी ज़्यादा नहीं रहेगा लड़कों लोगों को. हाँ, सिलेबस तो कम होना चाहिए क्योंकि उसकी वजह से बच्चों पर बहुत प्रेशर पड़ रहा है, और अगर सिलेबस कम होगा तो उनको कम टाइम ज़्यादा मिलेगा पढ़ने के लिए, और उसकी वजह से उनको ज़्यादा बेनिफिट हो सकता है. ఈ కాంపిటీషన్ ని ఎలా డీల్ చేస్తున్నారు? పేరెంట్స్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు రోబోలు కాదు, మనుషులు, వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అని వాపోతున్నారు. ఇంత వాస్ట్ సిలబస్ ఉంటే వాళ్ళ ఎగ్జామ్స్ కోసం మార్క్స్ తెచ్చుకోవడమే తప్ప అందులో ఉన్న సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేసి నేర్చుకునే ఛాన్స్ ఏం మాత్రం లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూశాకైనా సిస్టమ్ కళ్ళు తెరుచుకోవాలి. And the HRD ministry is inviting suggestions from the public for revamping the entire curriculum. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి, వీలైనంత త్వరగా స్పందించాలి. చూశారు కదా, ఇది కేవలం ఒక బుక్ లోని చాప్టర్స్ లిస్ట్ మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల మానసిక ఒత్తిడికి నిలుపుటద్దం. అందుకే ఈ గ్రౌండ్ రిపోర్ట్ తరపున ఎడ్యుకేషన్ ప్యానెల్ కి మరియు విద్యాశాఖ అధికారులకి మేము చేసే ఒకటే పవర్ఫుల్ అపీల్. पढ़ाई मतलब जो एजुकेशन मतलब जो स्टडी रहेगी वो भी कम होगी, तो कोई इश्यू नहीं रहेगा, और सिलेबस कम होने से ज़्यादा मतलब डिप्रेशन नहीं आएगा, और सभी बच्चों को जो भी क्वेश्चन है, आंसर है, वो भी कम हो जाएंगे, तो लर्न करने के लिए, याद करने के लिए. దయచేసి ఈ సిలబస్ ని తగ్గించండి. 9th క్లాస్ లో 20 చాప్టర్లని
10th క్లాస్లో 22 చాప్టర్ల భారాన్ని పిల్లల పసికందుల భుజాల మీద మోయకండి. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. అనవసరమైన టాపిక్స్ ని తీసివేసి రేపటి సమాజానికి పనికొచ్చే ప్రాక్టికల్ విషయాలను నేర్పించండి. మన పిల్లలకి కావాల్సింది ర్యాంకుల ఫ్యాక్టరీలు కాదు, ప్రశాంతమైన ఆనందకరమైన స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. Or do we need more holistic intervention? విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలి. ఇదే ఇవాల్టి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్.